హాయ్! ఈరోజు మనం వేరియబుల్ కాన్సెప్ట్‌లో ఒక కొత్త టాపిక్‌ని నేర్చుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే, ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అండ్ ఒక వేరియబుల్ యొక్క అడ్రెస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ఒక వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసి వాల్యూ ఇచ్చి దాన్ని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాం కదా! ఈరోజు మనం ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో నేర్చుకుందాం. ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్‌ని మనం ఫైండ్ ఔట్ చేయడానికి పైథాన్‌లో టైప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ముందుగా ప్రింట్ అనే ఫంక్షన్ రాసి దీంట్లో టైప్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తూ మనం ఏ వేరియబుల్ యొక్క చూడండి, ఇక్కడ నేను ఏ వేరియబుల్ తీసుకున్నాను, నమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను కదా! ఈ నమ్ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూ ఏ డేటా టైపో మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ముందుగా దీనికి నేను ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ చేయాలి. రన్‌లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ అని క్లిక్ చేశాను. సో, ఇప్పుడు నాకు అవుట్‌పుట్‌లో క్లాస్ ఇంట్ అని వచ్చింది. క్లాస్ ఇంట్ అని ఎందుకు వచ్చింది అంటే, నేను తీసుకున్న వాల్యూ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 50.67 అనే వాల్యూ తీసుకుంటున్నాను. దీన్ని సేవ్ చేసి రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ అని కొడితే ఇప్పుడు క్లాస్ ఫ్లోట్ అని చెప్పి వచ్చింది. అంటే మనం వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తామో ఆ వాల్యూ యొక్క డేటా టైప్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షనే టైప్ ఫంక్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని ప్రింట్ చేయడానికి పైథాన్లో ఐడి అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ఐడి అని చెప్పి రాసి ఆ ఐడిలో మనం ఏ వేరియబుల్ అయితే ఇస్తామో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే మనకి కిందన ఒక అడ్రస్ అన్నది రావడం జరిగింది. ఇక్కడ మనం వాల్యూని చేంజ్ చేసినప్పుడు అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్కలాంటి అడ్రస్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి ఇది కూడా చూద్దాం. చూసారా, ఇందాక అవుట్పుట్లో వచ్చిన అడ్రస్ ఇప్పుడు వచ్చిన అడ్రస్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.